హాయ్ మామ అందరికి ఊర్లో పెళ్లి ఉందని అయితే పెళ్లికి వచ్చిన ఈ పెళ్లికి మా దోస్తులు అందరు వచ్చిర్రు. ఈ పెళ్లిలో మా దోస్తులం మేము అందరం కలిసి ఏమేం చేసినామో ఒకసారి చూద్దాం రండి. మా దోస్తులని చాలా రోజుల తర్వాత కలిసినందుకు చాలా మంచిగా అనిపించింది. మా దోస్తులతో ఎట్లుంటదంటే మనందరం ఒకసారి కలిసినామంటే ఫుల్ ఎంజాయ్ చేయాలి, లైఫ్ టైం గుర్తుండిపోయేటట్టు ఎంజాయ్ చేయాలి అని అంటారు. మా దోస్తులని అందరికి పరిచయం చేద్దామని మైక్ ఆన్ చేసుకొని కెమెరా ఆన్ చేయగానే మా దోస్తులు మస్తు సిగ్గుపడుతుర్రు. కెమెరా ఆన్ చేయక ముందుకున్నన్ని పంచులు ఉన్నంత యాక్టివ్ గా కెమెరా ఆన్ చేయగానే సిగ్గుపడుకుంటా పంచులు వేస్తలేరు, మాట్లాడతలేరు. మా దోస్తు గారిని మాట్లాడరా నీ గురించి చెప్పురా అని వానికి మైక్ ఇస్తే వాడు నేను వాయిస్ ఓవర్ ఎట్లా ఇస్తానో అట్లా నన్ను ఎక్కిరించుకుంటా ఎగతాలు చేస్తుండు. మా దోస్తుగాడు ఊకున్నాడు ఊకోక మేము తెచ్చిన కారు నాకు కూడా నడిపొస్తుంది నేను నడుపుతా అని కార్ డ్రైవింగ్ సీట్ లో కూర్చొని ముందల చెట్టు గుద్దిండు. ఇవన్నీ తీట పనులు అయిపోయినాక పెళ్లిలో తింటానికి వచ్చినాం. ఇక్కడ తింటానికి వచ్చినాక మా ఫ్రెండ్ గానికి ఒకరికి మూలుగా బొక్క వాళ్ళేదని అన్నం తినడమే మానేసిండు. ఇక పెళ్లి అయిపోయింది, ఇంటికి వచ్చినాం. చీకటి అయినాక కూడా మా దోస్తుగాళ్ళు అయితే ఫోటోలు దిగుతుర్రు. ఫోటోల మీద అంత పిచ్చి. మా దోస్తుగాళ్ళు ఏం మాట్లాడిరో ఓన్ వాయిస్ నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తా.